ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు పిల్లల లంచ్ కోసం హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలకి లంచ్లో చేసి పెట్టారంటే పిల్లలు ఒక్క స్పూన్ కూడా అన్నం వదలకుండా తింటారు. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కోసం అండి నేను ముందుగా 2 కప్స్ రైస్ ఈ విధంగా ఉడికి ఆల్రెడీ చల్లార పెట్టుకున్నాను. నేను ఇద్దరు కోసం క్వాంటిటీ తయారు చేస్తున్నానండి. ఇది పిల్లల లంచ్ కోసం తయారు చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్నం మాకు పొడి పొడిగా ఉండాలా. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, సోనా మసూరి. ఇందులో నేను క్యారెట్, బీన్స్, క్యారెట్ ఈ రెండు తీసుకోవాలా. ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలా. వెల్లుల్లి రెబ్బలు, ఒక గ్రీన్ చిల్లీ ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. కరివేపాకు, సాల్ట్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మాకు ఈజీగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కొంచెం వెడల్పాటి కడాయి తీసుకోండి. మాకు ఫ్రైడ్ రైస్ ఫ్రై చేయడానికి చాలా బాగుంటుంది. మందంగా ఉండాలా. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. నేను ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా తినడానికైనా బాగుంటుంది. ఈ విధంగా మనము ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోని గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పిల్లలు ఈ విధంగా పిల్లలకి హెల్తీ లంచ్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది నేను చేసిన విధంగా చేసుకుంటే మీకు అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది ఈ ఫ్రైడ్ రైస్. మీరు ఫ్లేమ్ హై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కూరగాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడే నేను కట్ చేసుకున్న కూరగాయలు మీ ఆప్షనల్ అండి. కూరగాయలు మీ ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటుందో ఏం వేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు అండి. నాకు అవైలబుల్ ఉంది క్యారెట్, బీన్స్. మా పిల్లలు ఈ రెండు వేసే చేయమన్నారు కాబట్టి నేను ఈ రెండు వేసే చేస్తున్నాను. మీ పిల్లలు ఇష్టంగా తినే పాటైతే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అలా చేసుకుంటుంటే మాకు మగ్గిపోద్ది. నేను సన్నగా కట్ చేసుకున్నానండి. కూరగాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. నేను కూరగాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఈ కూరగాయలు ఫ్రై అయ్యేటప్పుడే ఫ్రెండ్స్ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే. చూడండి, ఈ విధంగా మాకు కూరగాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ ఇందులో నేను చల్లార పెట్టుకున్న 2 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసుకున్న తర్వాత అండి నేను ఇందాక చూపించిలా గరం మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్. ఇందాక నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టే బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను దీంట్లో ఎటువంటి వెనిగర్, కెచప్స్, సాసెస్ ఏం యాడ్ చేయటం లేదండి. నేను హెల్తీగా చేస్తున్నాను పిల్లల కోసము. వేయకపోయినా ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. చూడండి, నేను వెడల్పాతి గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకోండి, అడుగంటకుండా మాకు బాగా ఫ్రై అవుద్ది. ఇది పిల్లల లంచ్ కోసం ఈజీ అండ్ క్విక్ అండ్ హెల్తీ రెసిపీ అండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్.
చూడండి మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో. స్మెల్ కానీ సూపర్ వస్తుందండి. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గంట సింబల్ కొడితే మీకు నా వీడియోస్ ఏమైనా కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.